जन्म जन्म के भक्ति का फल पाए हैं। ఓం శాంతి. ఈరోజు మురళి 20/10/2021. मीठे बच्चे, तुम्हें योग बल से रावण दुश्मन पर जीत पानी है। मनुष्य से देवता बनने के लिए दैवी गुण धारण करने हैं। మధురమైన పిల్లలారా, మీరు యోగ బలం ద్వారా రావణ శత్రువు పైన విజయం పొందాలి. మనుషుల నుండి దేవతలుగా తయారవడం కోసం దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. प्रश्न: सभी बच्चे बाप की श्रीमत पर एक जैसा नहीं चलते हैं, क्यों? పిల్లలందరూ బాబా యొక్క శ్రీమతం పైన ఒకేలాగా నడవలేరు, ఎందుకు? उत्तर: क्योंकि बाप जो है उसको सभी ने एक जैसा पहचाना नहीं है. ఎందుకంటే బాబా ఎవరు అతనిని అందరూ ఒకేలా గుర్తించలేదు. जब पूरा पहचानेंगे तब श्रीमत पर चलेंगे. పూర్తిగా గుర్తించినప్పుడే శ్రీమతం మీద నడుస్తారు. బాబాను పూర్తిగా గుర్తించినప్పుడు. सेकंड पॉइंट, माया दुश्मन श्रीमत पर चलने से रोक लेती, इसलिए बच्चे बीच बीच में अपनी मत चला देते हैं. మాయా శత్రువు శ్రీమతం మీద నడవడం నుండి ఆపేస్తుంది. అందుకనే మధ్య మధ్యలోని తమ యొక్క మతాన్ని నడిపిస్తున్నారు పిల్లలు. फिर कहते हैं बाबा माया के तूफान आते आपकी याद भूल जाते हैं. తమ సొంత మిత మీద నడుస్తున్నారు, తర్వాత అంటున్నారు మాయా తుఫాన్లు వచ్చేస్తున్నాయి బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాము అని. बाबा कहते बच्चे रावण माया से डरो मत, जोर से पुरुषार्थ करो तो तक जाएगी. बाबा చెప్తున్నారు, పిల్లలరా రావణ మాయను చూసి భయపడకండి. జోరుగా మీరు పురుషార్థం చేసినట్లయితే మాయే మీ నుండి అలసిపోతుంది. కాబట్టి మాయాశత్రు బాబాను మరపించే ప్రయత్నం చేస్తుంది, శ్రీమతం నుండి ఆపేస్తూ ఉంటుంది. అందుకే పిల్లలు కూడా ఏమంటున్నారు, మాయా తుఫాన్లు వచ్చేస్తున్నాయి బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాం. బాబా చెప్తున్నారు, పిల్లలరా భయపడకండి, మాయా వచ్చినా కానీ జోరుగా మీరు పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే మాయే అలసిపోతుంది అని చెప్తున్నారు బాబా. గీత్ నా वो हमसे जुदा होंगे, అతడు మా నుండి వేరు కారు అని పాట. ఓం శాంతి. तुम सिंगल आत्मा हो, हर एक कहेंगे ओम शांति. ये डबल है, इनको 2 बार कहना पड़े ओम शांति. మీరు సింగల్ ఆత్మ అయి ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఓం శాంతి అని ఒక్కసారి చెప్తే, ఈ బ్రహ్మా బాబాలో డబల్ ఆత్మ ఉన్నారు కాబట్టి వీళ్ళు 2 సార్లు చెప్తున్నారు. బ్రహ్మా బాబా, శివ్ బాబా ఇద్దరు కలిసి ఓం శాంతి
डबल टाइम చెప్తూ ఉన్నారు. अब बाप बैठ बच्चों को समझाते तुम यहाँ युद्ध के मैदान में बैठे हो. బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు మీరు ఇక్కడ యుద్ధ మైదానంలో కూర్చున్నారు. ऐसा नहीं कि जैसे वो लोग आपस में लड़ते, ऐसे तो घर घर में लड़ते रहते हैं, लड़ते झगड़ते रहते हैं. ఇలా అనుకోకండి. ఎలాగైతే పరస్పరం కోట్లాడుకుంటారు అక్కడ, ఇక్కడ ఏదో యుద్ధ మైదానం అంటే మీరేం కోట్లాడుకునేది కాదు. ఇంటింటిలో కోట్లాట్లు ఉన్నాయి ప్రపంచంలో. మెజారిటీకి బాత్ కీ జాతి హై. మెజారిటీ కుటుంబాలలో గొడవలు ఉన్నాయి కాబట్టి బాబా చెప్తున్నారు అక్కడ అలా కోట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యుద్ధ మైదానం అంటే దేంతో మీరు యుద్ధం చేస్తున్నారు? నెంబర్ 1 ही देह अभिमान, సెకండ్ ही కామ్. నెంబర్ 1లో ఉంది దేహాభిమానం, సెకండ్ నెంబర్లో ఉంది కామము. अभी तुम याद के बल से 5 विकारों रूपी रावण पर జీత్ పాతే హో. ఇప్పుడు మీరు బాబా స్మృతి యొక్క బలంతో పంచ వికారాలనే రావణ పైన విజయం పొందుతున్నారు. యాద్ కా బల్ హే తో తుమ్ గిరేంగే నీ. బాబా స్మృతి యొక్క బలం ఉంటే ఒకటి వికారాలపైన విజయం, బాబా యొక్క స్మృతి ఉంటే మీరు కింద పడిపోకుండా ఉంటారు అని చెప్తున్నారు బాబా. तुम्हारे एक रावण से ही योद्धे हैं. वहाँ तो अनेक प्रकार की बातें होती, यहाँ एक ही बात है. మీకు ఒక రావణాసురుడితోనే యుద్ధం జరుగుతుంది. బయట ప్రపంచంలో అనేక రకాల విషయాలు ఉంటాయి, ఇక్కడ మీద ఒకే విషయం, ఒకరితోనే యుద్ధం ఉంది. తుమ్హారీ యుద్ధ హే రావణ్ కే సాత్ తుమ్కో సిక్లానే వాలా కౌన్ హై. మీ యుద్ధం ఉండేదే రావణ్తో ఉంది. ఎవరు నేర్పిస్తున్నారు ఈ యుద్ధం? పతిత్ పావన్ భగవాన్. పతిత పావనైన భగవంతుడు. ఊహే హి పతిత్ సే పావన్ బనానే వాలా. పావన అర్థాత్ దేవత. తుమ్ విశ్వకే మాలిక్ బంతే. అతడు ఉండేది పతితుల నుండి పావనంగా తయారు చేసేవాడు అతడు. పావనంగా అంటే దేవతలుగా తయారు చేస్తున్నారు. మీరు దేవతలుగానే కాదు విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు. ఏ कोई మనుష్య సమస్య नहीं कि रावण द्वारा तुम पतित बने हो. మనుషులకి ఇది అర్థం కావట్లేదు, రావణ్ ద్వారా మీరు పతితులయ్యారు అని. बाप ने समझाई इस समय सारी दुनिया में रावण का राज्य है. वैसे राम राज होता है सत्ययुग त्रेता में, तो भी सारी दुनिया में कहेंगे, परंतु वहाँ इतने मनुष्य नहीं होते. బాబా చెప్తున్నారు ఈ సమయంలో ప్రపంచంలో అంతా రావణ రాజ్యమే ఉంది. రామరాజ్యం అనేది సత్యయుగం త్రేతాయుగంలోనే ఉంటుంది. అది కూడా మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది కదా, కానీ ఆ సమయంలో ఇంతమంది మానవులు ఉండరు అని చెప్తున్నారు బాబా. तुम विश्व का राज्य ले रहे योग बल से. ऐसे भी नहीं यहाँ बैठते तभी बाप को याद करना है, वह स्वदर्शन चक्र फिराना है, बस ये तो हर वक्त बुद्धि में रहना चाहिए. మీరు విశ్వ రాజ్యం అనేది యోగ బలం ద్వారా తీసుకుంటున్నారు. బాబా చెప్తున్నారు ఇలా కూడా అనుకోకండి, ఇక్కడ కూర్చున్నప్పుడే బాబాని జ్ఞాపకం చేయాలి, స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పాలేమో అనుకోకండి. ఇది ప్రతి సమయము మీ బుద్ధిలో ఉండాల్సిన విషయము అని చెప్తున్నారు బాబా స్మృతి మరియు చక్రం యొక్క స్మృతి. हमने स्वर्ग में आधा कल्प राज्य किया, फिर रावण का श्राप मिलते ही उतरते हैं. మనం స్వర్గంలో అర్ధకల్పం రాజ్యం చేసుకున్నాం, తర్వాత రావణ శ్రాపం దొరకడంతో కింద పడిపోతూ వచ్చాం. ఉత్తరనేమి టైంతో లెగుతాయి, కిందకి దిగిపోవడంలో టైం పడుతూ వచ్చింది అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం స్వర్గంలో రాజ్యం చేస్తాం, తర్వాత అర్ధకల్పం ఏమైంది, రావణ శ్రాపం దొరుకుతూ కిందకి దిగిపోయింది. 84 पौड़ी उतरनी पड़ती. चढ़ती कला में पौड़ियाँ तो है नहीं, अगर पौड़ियाँ हो तो सेकंड में జీవన్ ముక్తి कैसे कहा जाए. 84 మెట్లు దిగిపోతూ వచ్చాం. ఎక్కే కళల్లో మెట్ల యొక్క పని ఉండదు, ఎక్కే కళ్ళకి వెళ్ళినప్పుడు. దిగినప్పుడు మాత్రం మెట్ల పని ఉంటుంది. ఒకవేళ ఎక్కేటప్పుడు కూడా మెట్లు ఉంటే సెకండ్లో జీవన్ముక్తి అని ఎందుకు అన్నారు అని చెప్తున్నారు బాబా. कहा तुमको 2500 वर्ष उतरने में लगते हैं और कहा तुम थोड़े ही वर्षों में चढ़ती कला में आ जाते हो. ఎక్కడ 2500 సంవత్సరాలు దిగడానికి మీకు పట్టేస్తుంది కదా కిందకి, కానీ ఎక్కడ కొన్ని సంవత్సరాల్లోనే ఎక్కే కళల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు.
సంగమయుగం 100 ఏళ్ళు. అందులో కూడా ఎవరు ఎప్పుడు జ్ఞానంలో వచ్చారో టైము తక్కువ టైంలోనే మీరు ఎక్కే కళల్లోకి వెళ్ళిపోతున్నారు కదా. తుమ్హారా హై యోగ బల్, ఉన్కా హై బాహుబల్. అయితే దేనికైనా ఇక్కడ మీరు ఉపయోగించేది యోగ బలము, బయట ప్రపంచంలో వారిదంతా బాహుబలము అని చెప్తున్నారు బాబా. द्वापर से लेकर उतरते फिर बाहुबल शुरू होता है. सतयुग में मारने की बात हो नहीं सकती. ద్వాపర యుగం నుండి కిందకి దిగిపోతూ వస్తున్నారు. బాహుబలం కూడా ప్రారంభమవుతుంది అప్పటి నుండి. సతయుగంలో అయితే ఎవరెవరు చంపుకోటాలు యుద్ధాలు అనే విషయాలు ఉండవు కదా అని చెప్తున్నారు బాబా. कृष्ण के लिए जो दिखाया है उखरे से बांधा, ऐसे कोई बात हो नहीं सकती. वहाँ बच्चा कभी चंचल होता नहीं. కృష్ణుని కోసం చూపించారు, వాళ్ళమ్మ రోలుకేసి కట్టేసేది అని. అలా జరుగుతుందా? సత్యగంగా అలాంటి విషయం ఉండదు. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎవరు కూడా అంత చంచలంగా ఉండరు, అంత అల్లరి చేసేవారిని విధంగా ఉండరు. సత్యయుగం అంటే సత్యయుగం. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో సతోగుణంతో ఉంటారు కదా. वो तो सर्वगुण संपन्न 16 कला संपूर्ण होता है. कृष्ण को कितना याद करते आते, अच्छी चीज़ की याद आती है. కృష్ణుడు సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణంగా ఉంటున్నాడు. అందుకే కృష్ణుడిని ఎంతో పిలుస్తూ జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. మంచి వస్తువునే ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు కదా అని చెప్తున్నారు బాబా. जैसे दुनिया में 7 वंडर से तो मनुष्यों को याद आते देखने जाते हैं. 7 అద్భుతాలు ఉన్నాయి ప్రపంచంలో అంటారు. మనుషులు చూడడానికి వెళ్తూ ఉంటారు కదా అక్కడ. ఆబు మీ అచ్చే అచ్చే క్యా చీజే జో మనుష్య దేఖనే ఆతే. ఎక్కడికి వెళ్ళినా మంచి వస్తువు ఏది ఉందో అది చూడాలనుకుంటారు కదా మనుషులు. ఆబు వచ్చారంటే ఆబులో అతి మంచి వస్తువు ఏది అనుకుని చూడటానికి వస్తారు. रिलीजियस आदमी तो आते हैं मंदिर देखने, भक्ति मार्ग में तो मंदिर बहुत होते हैं. ధార్మిక వ్యక్తులు అనుకోండి ఎక్కడికి వెళ్ళినా మందిరాలు చూడడానికి వెళ్తారు కదా. అబులో కూడా ఏం మందిరాలు ఉన్నాయా, పురాతన మందిరాలు చూస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మందిరాలు చాలా ఉంటాయి. సత్యుग त्रेता में कोई मंदिर होता नहीं, मंदिर बाद में बनते हैं यादगार के लिए. సతయుగం త్రేతయుగంలో ఏ మందిరాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. మందిరాలు అనేవి స్మృతి చిహ్నంగా తర్వాత కట్టుకుంటున్నారు అన్నమాట. సతయుగం త్రేతయుగంలో రియల్గా దేవతలు ఉంటారు, వాళ్ళ స్మృతి చిహ్నంగా తర్వాత మందిరాలు కట్టుకుంటారు. అంతేగాని వాళ్ళు ఉండగా అక్కడ ఏమీ మందిరాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. सतयुग में त्योहार आदि कोई होते नहीं. दीपावली भी ऐसे नहीं होती. हाँ, तख्त पर बैठते तो कॉरोनेशन डे मनाते हैं. సత్యుగంలో పండగలు కూడా ఉండవు అని చెప్తున్నారు బాబా. మందిరాలు ఉండవు, భక్తి ఉండదు, పండగలు ఉండవు, పూజలు ఉండవు అక్కడ. దీపావళి కూడా ఇక్కడలాగా చేయరు అంటున్నారు బాబా. అక్కడ ఏంటంటే సింహాసనం మీద రాకుమారుడు కూర్చుంటారు కదా, పట్టాభిషేకం అంటాం, కోరనేషన్ డే, పట్టాభిషేకం రోజు. అదే దీపావళి అక్కడ. అదొకటే పండగ, ఇంకా పండగలు అంటూ ఉండవు అక్కడ అన్నమాట. ఆ రోజు ప్రజలందరూ తరలి వస్తారనమాట పట్టాభిషేకం చూడడానికి. అదే ఒక పెద్ద పండగలా ఉంటుంది. ఇంకా మిగిలిన దసరా, దీపావళి అన్నిలా పండగలు చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే రోజు పండగే ఉంటుంది కదా అక్కడ, రోజు వైభవంగానే ఉంటారు అక్కడ. వహాతో జ్యోత్ సబ్కి జగి హుయి హోతీ. ఇలాంటి దీపావళి అక్కడ ఎందుకు చేయరు? ఎందుకంటే ఆత్మజ్యోతి అందరిది వెలిగి ఉంటుంది సదా అక్కడ. అందుకు దీపాలు వెలిగించి ప్రత్యేకంగా చేసే పని ఉండదు దీపావళి. तुम्हारे पास से गीत भी है, नवयुग आया जागो. ये सब तुमको पता है. हम नवयुग अर्थात सत्य के लिए देवी देवता बनने के लिए पुरुषार्थ कर रहे हैं. पढ़ाई तो पूरी रीति पढ़नी चाहिए. जहाँ जीना है, ज्ञानामृत पीना है. మీ దగ్గర ఒక పాట కూడా ఉంది, నవయుగం వచ్చింది మేల్కోండి అని. ఇది కేవలం మీకే తెలుసు. నవయుగం అంటే సత్యుగం, దేవీ దేవతలు అవ్వడం కోసం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం. సతయుగం కోసం మనం
చదువు బాగా చదువుకోవాలి పూర్తిగా, జీవించినన్నాళ్ళు ఈ జ్ఞానామృతం తాగుతూనే ఉండాలి అని తెలుసుకున్నారు కదా. ఏ नॉलेज है सृष्टि के आदि मध्यांत को जानना, इसमें कोई भाषा आदि नहीं सीखी जाती. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే సృష్టి యొక్క ఆది మధ్యంత అని తెలుసుకోవటం. ఇందులో భాషలు అవి నేర్చుకునే పని లేదు అని చెప్తున్నారు బాబా. सिर्फ बाप को याद करना है और सुदर्शन चक्र फेराना है बस. దీనిలో ఏం చేయాలి? కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. దీనికి భాషలతో పని లేదు. यहाँ तुम बैठे हो स्वदर्शन चक्रधारी हो, बुद्धि में हमारा 84 जन्मों का चक्र पूरा हुआ. ఇక్కడ కూర్చున్నారు, సుదర్శన చక్రధారి అయి ఉన్నారు మీరు. మీ బుద్ధిలో ఉంది కదా 84 జన్మల చక్రం పూర్తయిపోయింది మాది. अब पुराना शरीर पुराना संबंध छोड़कर नया लेना है. జన్మలు కంప్లీట్ అయిపోయాయంటే ఇప్పుడు అర్థం ఏంటి? పాత శరీరాన్ని, పాత సంబంధీకుల్ని వదిలి కొత్త దానిలోకి వెళ్తున్నాం. కొత్త శరీరం తీసుకుంటాం, కొత్త సంబంధాలు. विष्णुपुरी का मालिक बनने के लिए बाबा पुरुषार्थ करा रही है दुनिया में और सभी असरी संप्रदाय. విష్ణుపురికి మాలికలుగా తయారు చేయటం కోసం బాబా పురుషార్థం చేయిస్తున్నారు, సతీగానికి మాలికలుగా తయారు చేయటానికి. మిగిలిన ప్రపంచంలో అంతా ఉన్నది అసురి సాంప్రదాయము అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ్ ఏ వహి గీత का युग चल रहा है, ये है कल्प कल्प का సంగమ యుగం. భగవాన్ వాచ అదే గీతా యుగం నడుస్తుంది. ఇది కల్పకల్ప యొక్క సంగమ యుగము. బాప్ कहते मैं इस कल्प के संगम युग पर आता हूँ, मैं वही गीता का भगवान हूँ. కల్పం యొక్క సంగమ యుగంలోనే నేను వస్తున్నాను, నేను అదే గీత భగవంతుడను అని చెప్తున్నారు శివ బాబా. यहाँ आता हूँ नई दुनिया स्वर्ग रचने में, द्वापर में कैसे आऊँगा, ये एक बड़ी भूल है. నేను కొత్త ప్రపంచం స్వర్గం రచించడం కోసం ఇక్కడ వస్తున్నాను, నేను ద్వాపరయుగానే ఎలా వస్తాను చెప్పండి అంటున్నారు బాబా. ఇంకా ప్రపంచం పూర్తి పాతది కాకుండానే ద్వాపరయుగానే ఎలా వస్తారు బాబా. కానీ ద్వాపరయుగంలో వచ్చి గీత చెప్పారు అనుకోని ఇది ఒక పెద్ద పొరపాటు అని చెప్తున్నారు బాబా. कोई छोटी कोई बड़ी भूल होती, ये बड़े ते बड़े भूल हैं. शिव भगवान जो पुनर्जन्म रहित थे उनके बदले 84 जन्म लेने वाले का नाम लिख दिया है. పొరపాట్లు కూడా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి జరుగుతూ ఉంటాయి కదా. ఇది పెద్ద పొరపాటు చేసేసారు మీరు అని చెప్తున్నారు బాబా. ఏంటది? శివ భగవంతుడు పునర్జన్మ రహితుడు, అతని పేరు తీసేసే 84 జన్మలు తీసుకునేటటువంటి కృష్ణుడి పేరు రాసేసారు అని చెప్తున్నారు బాబా. तुम अभी जानते कि श्री कृष्ण तो ऐसा कह ना सके कि माँ में कम याद करो, सब धर्म वाले थोड़ी उनको मानेंगे. शिव तो निराकार हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, శ్రీకృష్ణుడు నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి, మీ శరీరాన్ని మరచి అని చెప్పలేరు అనేది మనకు అర్థమైన విషయం. ఎందుకంటే మీ శరీరాన్ని కూడా మరచి నన్ను జ్ఞాపకం చేయండి అని ఎందుకు చెప్తారు? అతనికే శరీరం ఉంది కదా. మీ శరీరాన్ని మరచి నా శరీరాన్ని జ్ఞాపకం చేయండి అని చెప్తారా ఏంటి? అయినా అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారా కృష్ణుడు భగవంతుడు అంటే? ఒప్పుకోరు కదా. శివుడు నిరాకారుడు, అందరూ ఒప్పుకుంటారు. तुम शिव शक्ति सेना शिव बाबा के साथ योग लगाकर शक्ति लेते हो, इसमें मेल फीमेल की बात नहीं. మీరు శివశక్తి సైన్యమయ్యారు, శివబాబాతో యోగం జోడించుకొని శక్తి తీసుకుంటున్నారు. ఇందులో స్త్రీ పురుష భేద భావం లేదు, అందరూ శక్తి తీసుకోవచ్చు శివబాబా నుండి. तुम आत्माएं सब ब्रदर्स हो, सभी बाप से शक्ति ले रहे हो. ఆత్మలందరూ మీరు సోదరులు, ఆత్మరూపంలో అందరూ బాబా నుండి శక్తి తీసుకుంటున్నారు. మీరు శివశక్తి అంటే అక్కేళ్ళు అంటారు కదా బాబా, అక్కేలే శివ నుండి శక్తి తీసుకుంటున్నారేమో అనుకోకండి, అందరూ తీసుకుంటారు. మీరు వరుస బాపీ దిగన ఓ బాపీ సర్వశక్తిమాని, వారసత్వం బాబాయే ఇస్తున్నారు, సర్వశక్తివంతుడు కదా బాబా. इन लक्ष्मी नारायण को भी कहेंगे सर्वशक्तिमान, क्योंकि सारे विश्व के मालिक है. उन्होंने राज्य कैसे पाया? లక్ష్మీనారాయణలను కూడా సర్వశక్తివంతుడు అని అంటారు. ఎందుకంటే మొత్తం విశ్వానికి అధిపతులు కదా, అందుకు సర్వశక్తివంతులు అంటారు. మొత్తం విశ్వం వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు? अभी भारत तो क्या सारी दुनिया में रावण राजे, कोई राजा ही होते तो मालूम होता है उनके बड़ों ने ये राजा की है जो चलती आती. ये तो सती गादी से चले हैं तो जरूर आगे जन्म में ऐसा पुरुषार्थ किया होगा. ఇప్పుడు భారతదేశంలో చూస్తే మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యం ఉంది కదా.
మరి సత్యగణ లక్ష్మీనారాయణ రాజ్యం ఎలాగొచ్చేసింది? ఎందుకంటే ఎవరైనా రాజులు ఉండేటప్పుడు వాళ్ళకి ఎలా రాజ్యం వచ్చింది అని ఆలోచిస్తే చరిత్ర చెప్పుకుంటారు. వాళ్ళ పెద్దలు రాజులు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ దగ్గర నుండి అలాగా వీళ్ళకి రాజ్యం వచ్చేస్తూ వచ్చింది. అలా ఉంటుంది చరిత్ర కదా. మరి లక్ష్మీనారాయణకి ఎలాగొచ్చింది రాజ్యం? వాళ్ళ పెద్దల నుండి వచ్చిందా అంటే వాళ్ళ పూర్వజన్మల్లోని రావణ రాజ్యం ఉండేది కదా, కలియుగంతా రావణ రాజ్యం. కాబట్టి సత్యగా ఆది నుండి వీళ్ళ రాజ్యం నడిచింది. అంటే వీళ్ళు రాజుగా కాకముందు జన్మలో ఏదో పురుషార్థం చేసి ఉంటారు కదా, అప్పుడు రాజారాణి అయి ఉంటారు లక్ష్मीनारायण। पतित राजा ही मिलती है दान पुण्य करने से। यहाँ तो इस संगम पर ज्ञान और योग बल से 21 जन्म के लिए राज्य पाते हो। పతిత రాజ్యం అనేది దాన ధర్మాలు చేయడం వల్ల దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా। పతిత ప్రపంచంలో ఒక జన్మకి రాజా అవుతారు కదా, దాన ధర్మాలు చేయడం వలన రాజా కావచ్చు, అవకాశం ఉంటుంది। అయితే ఇక్కడ సంగమయుగంలో జ్ఞానం మరియు యోగ బలం ద్వారా 21 జన్మల రాజ్యాన్ని మీరు పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా। तुम जानते ये पुरानी दुनिया सारी विनाश होनी, ये देह भी नहीं रहेगी, इसलिए अपने को आत्मा समझ बाप को याद करना है। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పాత ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది, ఈ దేహం కూడా ఉండదు। అందుకని మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోండి। ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేయండి। బాబా బాబా కైనా సీకో, ఇప్పుడు కూడా బాబా బాబా అనుకుంటూ అది నేర్చుకోండి। जैसे जिस्मानी बच्चों को सिखाया जाता है तो वो उसी बाप को याद करते हैं। శారీరక పిల్లలకు కూడా నేర్పిస్తారు కదా, నాన్న నాన్న అని పిల్లు అంటే అలా పిలవడం మొదలు పెడతారు, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు। अभी रूहानी बाप तुम बच्चों को कहते हैं बच्चे ये नई बातें बाप कहते अब मुझ रूहानी बाप को याद करो क्योंकि वापस घर चलना है। ఇప్పుడు ఆత్మిక తండ్రి కూడా అలాగే చెప్తున్నారు, ఓ పిల్లలారా ఇది కొత్త విషయం, ఇక్కడ ఆ తండ్రిని జ్ఞాపకం చేయడం ఈజీ అయిపోతుంది మీకు, ఇక్కడ ఇది కొత్త విషయం బాబా చెప్తున్నారు। ఇప్పుడు ఆత్మిక తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి మీరందరూ అని చెప్తున్నారు బాబా। आत्मा तो अविनाशी, शरीर विनाशी, तो ताकत वाला कौन ठहरा? आत्मा अविनाशी, शरीर अविनाशी, इंదులో శక్తి దేనిది ఎక్కువ? ఆత్మక శరీరానిక? ఏది శక్తిశాలి? శరీర ఆత్మకి ఆధార్ పర్ చల్తా, శరీరం అనేది ఆత్మ ఆధారంతోనే నడుస్తుంది। ఆత్మ చలి జాతి తో शरीर को आग में जलाना पड़ता है। ఆత్మ తో హై హీ అవినాశి, ఓ బిందికి బింది। ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుంది శరీరం నుండి, శరీరాన్ని అగ్గిలో వేసి కాల్చేస్తారు కదా, ఆత్మ అయితే అవినాశి, అది బిందువుకి బిందువుగానే ఉండిపోతుంది, చనిపోయాక కూడా బిందువుగానే ఉండిపోతుంది అది। उस आत्मा को कोई भी नहीं जानते, भल करके कोई को साक्षात्कार होता है फिर भी क्या, उनको तो ये पता ही नहीं है कि आत्मा जो बिंदी है उनमें 84 जन्मों का विनाशी पाठ भरा हुआ है। ఆ ఆత్మ కోసం ఎవరికి పరిచయం తెలియటం లేదు అని చెప్తున్నారు బాబా। భలే కొంతమందికి సాక్షాత్కారాలు కూడా జరిగినా అది ఏంటి అనేది ఎవరికి గుర్తుపట్టలేరు, ఒక జ్యోతి కనిపిస్తుంది అలా మాయమైపోతుంది। ఆత్మ ఏదైతే బిందువో దానిలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంటుంది అని చెప్తున్నారు బాబా। ये बातें तुम्हारी ही बुद्धि में है, राजयोग सिखलाने वाला है ही वो बाप। ఈ విషయాలు మీ బుద్ధిలోనే ఉంటున్నాయి, మీకు రాజయోగం నేర్పించేవారు ఒక బాబాయే। बाकी बैरिस्टर वकील इंजीनियर आदि तो चले आते, यहाँ बनना है मनुष्य से देवता। రాజయోగం నేర్పించేవారు ఒక బాబాయే అని చెప్తున్నారు బాబా। మిగిలిన వాళ్ళందరూ బ్యారిస్టరు, వకీలు, ఇంజనీరు, చాలామంది అలా అవుతూ ఉంటారు, బయట అంతా అదే నేర్పిస్తారు కదా, వకీల్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం। కానీ ఇక్కడ యహా బన్నా హై మనుష్య సే దేవత, ఇక్కడికి వచ్చి ఏం కావాలి? మనం మనుషుల నుండి దేవతలుగా తయారవడం అనేది ఉంది। है वो भी मनुष्य परंतु उनको देवता कहा जाता है। देवता अर्थात दैवी गुण धारण करने वाले, దేవతలు కూడా మానవులే, కానీ దేవత అని ఎందుకు చెప్తున్నా? దేవత అంటే దైవీ గుణాలు ధారణ చేసుకొని ఉన్నవారు అని అర్థం। तुमको पुरुषार्थ करे इसी दैवी गुणों వల్ల बनना है, మీరు పురుషార్థం చేసి ఇలాంటి దైవీ గుణాలు ఉండేవారిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా।
ये है एम ऑब्जेक्ट। तुम जानते हैं इन देवताओं में कौन से गुण है, ऐसा हमको बनना है, ప్రజా भी होगी ना। ఇది మన లక్ష్యం, దేవతలుగా తయారవ్వాలి అన్నది. దేవతల్లో ఎలాంటి గుణాలు ఉన్నాయి, అలా మనం తయారు కావాలి. प्रजा भी होगी ना, प्रजा ढेर की ढेर बनती है, बाकी राजा रानी बनने में मेहनत लगती है. దేవతల్లో ప్రజలు అనే టైప్ ఉంటారు, రాజా రాణి కూడా ఉంటారు. ప్రజలైతే చాలామంది తయారవుతారు, రాజారాణి అయ్యేవాళ్ళు తక్కువ మంది. కాబట్టి రాజారాణి పదవికి చాలా శ్రమ పడవలసి వస్తుంది అన్నారు బాబా. जो मेहनत बहुत करेंगे वो రాజారాణి బనేంగే. ఎవరైతే చాలా శ్రమ పడతారో వాళ్ళు రాజారాణిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. जो बहुतों को नॉलेज देंगे वो हर एक अपने दिल से समझ सकते हैं. ఎవరైతే చాలా మందికి జ్ఞానం చెప్తూ ఉంటారో తప్పకుండా సేవ చేస్తే ఉన్నత పదవి పొందుతారు కదా. ప్రతి ఒక్కరు మీ హృదయం ద్వారా, మీ హృదయంలో మీరు అర్థం చేసుకోగలరు, నేను ఏం చేస్తున్నాను, ఏం పదవి పొందగలను అని. आत्मा कहती हम बेहद बाप का बनकर ही जाऊंगा, उन पर वारी जाऊंगा, कुर्बान जाऊंगा. ఆత్మ చెప్తుంది అనంతమైన తండ్రి పైన బలిహారం అవుతాను, అతని సంతానంగా తయారైపోతాను నేను అని. जो कुछ मेरे पास से सब वारी जाऊंगे, ईश्वर को तो देते हैं ना, आप आएंगे तो हम कुर्बान जाएंगे. ఏది నా దగ్గర ఉందో అంతా నీకు బలి ఇచ్చేస్తాను భగవంతుడా అంటున్నారు. ఈశ్వరుడు ఇచ్చేవాడు కదా. కాబట్టి మీరు వచ్చినట్లయితే మీ మీద బలి అయిపోతాము అని పిలిచాం మనం భక్తిలోని. उसके बदले आपसे नया तन बंधन लेंगे, మా దగ్గర ఉన్న ఏదైతే ఉందో అదంతా బలి ఇచ్చేస్తాము, దానికి బదులు కొత్త మన ధనాలు మీ నుండి తీసుకుంటాము అంటున్నారు కదా పిల్లలు. మన నయా కైసే లేంగే, తను మన ధనము కొత్త తీసుకుంటాం అన్నారు. ఇందులో మనసు కొత్తది ఎలా తీసుకుంటారు, కొత్త మనసు ఎలాగొస్తుంది? आत्मा को नया पवित्र बनाएंगे, फिर शरीर भी नया लेंगे, राजधानी भी लेंगे. अब तुम ले रहे हो ना. ఆత్మను కొత్తగా పవిత్రంగా తయారు చేసేసుకుంటే మనసు కూడా కొత్తది అయిపోతుంది కదా మనది. శరీరం కూడా కొత్తది దొరుకుతుంది, రాజధాని కూడా కొత్తది దొరుకుతుంది. आत्मा कहते हैं बाबा ये शरीर से आपकी हूँ, बाबा हम आपके शरण में आता हूँ. ఆత్మ చెప్తుంది ఇప్పుడు, ఓ బాబా శరీర సహితంగా నీ వాడనైపోయాను, నేను నీ శరణలోకి వస్తున్నాను అని. सब रावण राज्य में बहुत दुखी हुई, इसलिए बाबा अब इसे लिबरेट कर अपनी राजधानी में ले चलो. రావణ రాజ్యంలో అందరూ చాలా దుఃఖితులై ఉన్నారు, అందుకే బాబా దీని నుండి ముక్తి కలిగించి మా రాజధానిలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అని పిలుస్తున్నారు. ఇక్కడ దుఃఖిగా ఉన్నారు కాబట్టి. शिव बाबा तो मिल गए तो बाकी क्या. तुम जानते हो कि शिव बाबा के श्रीमत से स्वर्ग बनता है. शिव बाबा లభించేశారు కాబట్టి ఇంకేం కావాలి అని చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, శివ్ బాబా ఇచ్చే శ్రీమత మీద స్వర్గం తయారవుతుంది. అసలు రావణ్కి మత్సే నరక బంతాయి, రావణ్ణి యొక్క అసలు మతం మీద ఏమైంది, నరకం తయారవుతుంది. अब फिर से स्वर्ग बनना है श्रीमत से, जरूर जो कल पहले आए होंगे वही आएंगे. ఇప్పుడు మళ్ళీ శ్రీమతం ద్వారా స్వర్గం తయారవుతుంది, తప్పకుండా కల్పపూర్ ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు అని చెప్తున్నారు బాబా. శ్రీమత్ సే ఊంచు బనేంగే, రావణ మత్ పర్ చల్నే సే గిర్ పడేంగే. శ్రీమతం ద్వారా ఉన్నతంగా తయారవుతారు, రావణ మతం మీద నడవడం వల్ల కింద పడిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. तुम्हारी अब होती है चढ़ती कला, बाकी सबकी उतरती कला. कितने अनेक धर्म हैं, सतयुग में एक देवी देवता धर्म ही था, अब वो प्रायलोप हो गया है. మీది ఇప్పుడు ఎక్కే కళల్లో నడుస్తుంది, మిగిలిన ప్రపంచంలో వాళ్ళందరూ దిగే కళల్లో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఎన్ని అనేక ధర్మాలు అయిపోయేవాళ్ళు, కానీ సత్యుగంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది, ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది దేవతా ధర్మం. బడికే జాడుగా విస్తారు, మర్రి చెట్టులాగా. మర్రి చెట్టులో కాండం మాయమైపోయి ఊడల మీద నిలబడినట్లు దేవతా ధర్మం అనే కాండం మాయమైపోయింది ఇందులో అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं देवी देवता धर्म की निशानियाँ तो है, బరాబర్ దేవీ దేవతం का राज जीता. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, దేవీ దేవత ధర్మం యొక్క చిహ్నాలు అయితే మిగిలాయి. ఇప్పుడు కాండం లేదు, అది మాయమైపోయింది, కానీ చిహ్నాలు అయితే విగ్రహాలు, మందిరాలు చూస్తున్నాం మనం. వాటిని చూసి అర్థమవుతున్నది నిజంగా దేవతల రాజ్యం ఒకప్పుడు
ఉండేది అని. 5000 वर्ष की बात है. तुम सिद्ध कर बतलाते ये 5000 वर्ष का चक्र है. इसमें 4 युग है. 5000 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం బాబా మనకి చెప్తున్నారు. మీరు ఎవరికైనా నిరూపించి చెప్తారు కదా, 5000 సంవత్సరాల యొక్క చక్రం ఇది. దీనిలో యుగాలు 4 యుగాలు నడుస్తున్నాయి. హర్ ఏక యుగ్ కి ఆయు 1250 వర్షం. 5000 సంవత్సరాలు 4 యుగాలుగా విభజిస్తే ప్రతి ఒక్క యుగం యొక్క ఆయుష్ 1250 సంవత్సరాలు అవుతుంది. उन्होंने तो लाखों वर्ष लगा दिए. बहुत फर्क होने के कारण किसकी बुद्धि में बैठता नहीं. కానీ శాస్త్రాల్లో ఒక్కొక్క యుగం ఆయుష్ 1,00,000 సంవత్సరాలు చూపించేస్తారు. అందుకే చాలా తేడా వచ్చేయటం వల్ల యుగాల యొక్క ఆయుష్లోని ఈ విషయాలు ఎవరి బుద్ధిలోని కూర్చోటం లేదు అని చెప్తున్నారు బాబా. समझते जैसे और समझताएँ हैं वैसे ये भी बीके की समझता है. ये गीता को उठाते हैं. अब गीता तो कृष्ण भगवान ने गाई, ये दादा तो जौहरी बेटा है, तो मनुष्य मुंजेंगे ना. మనుషులు ఏమనుకుంటున్నారంటే వేరే ఇతర సంస్థలు ఎలాగైతే ఉన్నాయో ఈ బీకే సంస్థ కూడా అలాంటిదే ఒక సంస్థ అనుకుంటున్నారు. అంతేకాని భగవంతుడే వచ్చి మనకు చదివిస్తున్న విద్యాలయం అని తెలియట్లేదు. అన్ని సంస్థలు మఠాలు ఎలా ఉన్నాయో అలాగే ఇది ఒకటి అనుకుంటున్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా. కాకపోతే వీళ్ళు గీతను ఎక్కువగా తీసుకొని చెప్తారు అని అలా భావిస్తున్నారు కొంతమంది. గీత భగవంతుడు కృష్ణుడు వినిపించాడని అంటారు కదా, మరి ఇక్కడేమో ఈ దాదాని చూస్తే ఈ వజ్రాల వ్యాపారిని కూర్చోబెట్టారు ఏంటని కొంతమంది సంశయంలో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. గీత అంటున్నారు, చూస్తే ఇక్కడ ఈ దేహదాన్ని కూర్చోబెట్టారు ఏంటని. बाप कहते हैं मैं जो हूँ जैसा हूँ इस समय तक कोई ने मुझे जाना नहीं है. पिछाड़ी में तुम पूरी रीति जानेंगे. अभी तक नंबरवार जाना है, तब तो श्रीमत पर चलना बड़ा मुश्किल समझते हैं. బాబా చెప్తున్నారు నేను ఎవరిని, నేను ఎలా ఉంటాను, ఇప్పటి వరకు నన్ను తెలుసుకోలేదు ఎవరు. మీరు కూడా ఆఖరి సమయానికి పూర్తిగా నన్ను తెలుసుకుంటారేమో అని చెప్తున్నారు బాబా. ఇప్పటి వరకు బాబా పిల్లల్లో కూడా నంబర్ వారీగానే తెలుసుకున్నారు నన్ను అని చెప్తున్నారు బాబా. అందుకే కదా శ్రీమతం మీద నడవడం చాలా కష్టము అనుకుంటున్నారు. ఇది మేము చేయలేము, ఇది నడవలేము అంటున్నారంటే మీనింగ్ ఏంటి? బాబాను ఎటువంటి బాబాను పొందేమనేది అర్థం కాలేదు. अच्छे अच्छे बच्चे भी श्रीमत पर नहीं चलते. రావణ్ చల్నే नहीं देता, अपनी मत चले देते. మంచి మంచి పిల్లలు కూడా శ్రీమతం మీద నడవట్లేదు, రావణ్ను నడవనివ్వట్లేదు. తమ మతం తాము నడిపించేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పిన శ్రీమతము నియమము మీద నడవడం కష్టం అయిపోతుంది. బాబా ఎవరనేది కరెక్ట్గా తెలిస్తే ప్రాణాలు అర్పించడానికి రెడీ అయిన వాళ్ళు శ్రీమతము నియమం మీద నడవలేరేంటి? తోడే హే జో శ్రీమత్ పర్ పూరా చల్నే వాళ్ళే. కానీ ఎవరో కొద్ది మంది మాత్రం పూర్తి శ్రీమతం మీద నడుస్తున్నారు. ఆకే చల్ పూరా పేచానేంగే తబ్ శ్రీమత్ పర్ చలేంగే. ఏమో ముందు ముందుకి బాబాను బాగా గుర్తుపడితే అప్పుడు శ్రీమతం మీద నడిచేయచ్చు అని చెప్తున్నారు బాబా. मैं जो हूँ जैसा हूँ वो आगे चल समझेंगे. అవి సమస్తే జాతే. నేను ఎవరు ఎలా ఉన్నాను అనేది ముందు ముందుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా అర్థం చేసుకుంటూ ఉన్నారు పిల్లలైన వాళ్ళు కూడా అని చెప్తున్నారు బాబా. पूरा समझ ले तो बाकी क्या चाहिए. रहना भी अपनी गृहस्थ में, परंतु दुश्मन माया ऐसी जो श्रीमत पर चलने से रोक लेती. పూర్తిగా బాబాను అర్థం చేసేసుకుంటే ఇంకేం కావాలి అని చెప్తున్నారు బాబా. మీరు గృహస్థులనే ఉండాలి, కానీ మాయా శత్రు పైన విజయం పొందాలి. మాయాశత్రువు ఏం చేస్తున్నాడు అంటే శ్రీమతం మీద నడవడం నుండి మిమ్మల్ని ఆపేస్తున్నాడు అని చెప్తున్నారు బాబా. कहते बाबा మాయే కే తుఫాన్ బహుత్ ఆతే, మాయా ఆప్కి యాద్ బులా దేతి. బాబా మాయా తుఫాన్లు చాలా వచ్చేస్తున్నాయి, మిమ్మల్ని మరిపించేస్తుంది మాయ అని చెప్తున్నారు. పురుష జోర్ సే కర్తే కర్తే ఫిర్ ఆఖరి మాయా భీ తక జాయేగి. మాయ తుఫాన్లు వచ్చినా మీరు పురుషార్థం ఆపకుండా జోరుగా చేస్తూ వెళ్తే ఆఖరికి మాయ మీతో ఓడిపోతుంది అని చెప్తున్నారు బాబా. వదిలేసి వెళ్ళిపోతుంది. माला भी 8 की है, मुख्य 8 रत्न है. 8 तो है जोड़ी, నవరత్న బీచ్ में शिव बाबा को रखते हैं. మాల కూడా 8 రత్నాలది మాల తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. 8 జోడీలు, 8 రత్నాలు అంటే 9వ రత్నం శివ బాబాను పెడతారు. ఉంగరం చేసి మాల అయితే అష్టరత్నాలనే ఉంటాయి. అంటే 8 పూసలు పైన మళ్ళీ పుష్పం కుచ్చు వస్తుంది, అది శివ బాబా. ఉంగరం రూపంలో చూసినప్పుడు నవరత్నాలు అని పెడతారు. 9వ రత్నం ఎవరు? శివ బాబా అన్నమాట.
అష్టరత్నాల్ని తయారు చేసేవారు शिव बाबा। कोई लाल बनाते कोई सफ़ेद। अब शिव बाबा तो है बिंदी, बिंदी लाल नहीं होती, बिंदी तो सफ़ेद ही होती है, वो बहुत सूक्ष्म है। దివ్య దృష్టికి సివే कोई देख ना सके। కొంతమంది ఎర్రగా తయారు చేస్తారంట శివ బాబా గుర్తు పెట్టిన స్టోన్, కొంతమంది తెల్లటిది పెడతారంట। శివ బాబా అయితే బిందు, బిందు ఎలా ఉంటుంది? బిందు ఎర్రగా ఉండదు, బిందు తెల్లగానే ఉంటుంది అని చెప్తున్నాను బాబా, తెల్లటి మెరుపుతో ఉంటుంది। చాలా సూక్ష్మ రూపం కదా బాబాది, దివ్య దృష్టి తప్ప మామూలు కళ్ళతో అయితే చూడలేరు। डॉक्टर आदि कितनी कोशिश करते देखने की, परंतु देख ना सके क्योंकि अव्यक्त चीज़ है ना, इसलिए पूछा जाता है तुम कहते हो हम आत्मा है। अच्छा, आत्मा को कब देखा है? अपने कोई नहीं देख सकते तो बाप को कैसे देख सकेंगे? आत्मा को जानना है कि कैसे उनमें पाठ भरा हुआ है, ये बिल्कुल ही कोई नहीं जानते। 84 के बदले 84 लाख के देते। बाप आकर बच्चों को भी सब बातें समझाते हैं। బాబా చెప్తున్నారు డాక్టర్స్ కూడా ఆత్మను చూడాలని చాలా ప్రయత్నిస్తున్నారు కానీ చూడలేరు, ఎందుకంటే అవ్యక్తమైనటువంటి వస్తువు కదా, వ్యక్తంలో కనిపించేది కాదు ఆత్మ। అడగడం జరుగుతుంది, మీరు మీ ఆత్మని చూసారా ఎప్పుడైనా అని? చూడలేరు కదా ఆత్మను। మన ఆత్మని మనం చూడలేము, మన ప్రాణాన్ని మనం చూడలేమంటే ప్రాణానికి తండ్రి పరమాత్మను కూడా ఎలా చూడగలరు? ఆత్మను తెలుసుకోవటం వరకే జరుగుతుంది, పాత్ర నిండి ఉంటుంది ఆత్మలో అని। కానీ 84 జన్మల బదులు 84 లక్షల జన్మలు అని చెప్పేస్తూ ఉంటారు అక్కడ శాస్త్రాల్లో। బాబా వచ్చి విషయాలన్నీ వివరించి చెప్తున్నారు పిల్లలకు। आज का भारत क्या है, कल का भारत क्या होगा, महाभारत लड़ाई भी है, गीता का ज्ञान भी दिया है, ये रुद्र यज्ञ भी है। ఈనాటి భారతదేశం ఎలా ఉంది, రేపటి భారతదేశం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు బాబా మనకు। మహాభారత యుద్ధం కూడా ఉంది, అంటే వినాశన యుద్ధం। గీతా జ్ఞానం కూడా బాబా మనకి ఇచ్చారు, రుద్ర యజ్ఞాన్ని కూడా రచించారు। అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కళ్ళారా। సబ్ ధర్మం కా వినాశ, ఏక్ ధర్మ కి స్థాపన ఓరే। ఈ యజ్ఞం ద్వారా ఏమవుతుంది, అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మ స్థాపన అనేది జరుగుతుంది। ये शिव बाबा का भंडारा है, इससे तुमको పవిత్ర భోజనం మిగులుతాయి। ఇది శివ బాబా యొక్క బండారా, దీని నుండి మీకు పవిత్రమైన భోజనం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా। బ్రాహ్మణ బ్రాహ్మణియా హి బనాతే ఇస్లియే ఇన్కి మహిమ అపరమాపార్ హై। బ్రాహ్మణ బ్రాహ్మణీలే తయారు చేస్తారు ఇక్కడ బాబా ప్రసాదం, అందుకని దీని యొక్క మహిమ అపరమపారమైంది ఉంది। బ్రహ్మ భోజనం, బ్రహ్మ భోగుకి చాలా మహిమ ఉంది। इससे तुम पवित्र बन, पवित्र दुनिया का मालिक बनते, इसलिए पवित्र भोजन अच्छा है। దీని ద్వారా పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోతున్నారు మీరు, అందువల్ల పవిత్రమైన భోజనం చాలా మంచిది అని చెప్తున్నారు బాబా। जितना तुम ऊंच होते जाएंगे उतना भोजन भी शुद्ध तुमको मिलेगा। योगयुक्त कोई भोजन बनाए तो बल बहुत मिल जाए, वो भी आगे चल मिलेगा। మీరు ఎంత ఉన్నతంగా తయారవుతూ ఉంటారో అంత మీ భోజనం కూడా శుద్ధమైంది మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా। యోగయుక్తంగా ఉంటూ ఎవరైనా భోజనం తయారు చేస్తే ఆ భోజనం ద్వారా చాలా బలం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా। అది కూడా ముందు ముందు మీకు దొరుకుతుంది, అర్థమవుతుంది మీకు ఈ విషయాలు। నిజంగా యోగయుక్త స్థితి యొక్క ప్రభావం ఆహారం మీద ఎంత ఉంది అనేది మీకు అనుభవం కూడా అవుతుంది రాను రాను। सर्विसेबल बच्चे जो सेंटर पर रहते वो अपनी हाथों से भोजन बनाकर खाए तो भी उसमें बहुत बल मिल सकता है। सर्विसेबल పిల్లలు, అలాగే ఎవరైతే సెంటర్లో ఉంటున్నారో సేవ చేసే పిల్లలు, మీ చేతులతో మీరు వంట తయారు చేసుకొని తింటే కూడా దానిలోని కూడా చాలా బలం అనేది దొరుకుతుంది। వాళ్ళ చేతి వంట వీళ్ళ చేతి వంట తినకూడదు, మీ చేతి వంట మీరు తినడం వలన ఆధ్యాత్మిక బలం చాలా పెరుగుతుంది నీలో అని చెప్తున్నారు బాబా। జైసే योगयुक्तమైన వంట అంటే ఏంటి, जैसे पतिव्रत स्त्री पति के बिगर किसी को याद नहीं करती, ऐसे तुम बच्चे भी याद में रहकर बनाओ खाओ तो बहुत बल मिलेगा। ఎలాగైతే పతివ్రత స్త్రీ అనేవారు పతి తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయరు, వంట చేస్తే కూడా అదే స్మృతిలో ఉంటారు। అలా మీ పిల్లలు కూడా బాబా స్మృతిలో ఉంటూ తయారు చేయండి, బాబా కోసం తయారు చేస్తున్నారు।
వ్యక్తులు గుర్తు రాకూడదు. వీళ్ళ కోసం చేస్తున్నాం, వాళ్ళ కోసం చేస్తున్నాం, వీళ్ళకి ఇష్టమైంది చేయాలి, వాళ్ళకి ఇష్టమైంది చేయాలి. భలే వ్యక్తులే తింటారు. అది కూడా అప్పుడప్పుడు మన బుద్ధిలో వస్తుంది. వాళ్ళు ఇదైతే ఇష్టపడతారు, ఇలా తయారు చేయాలి అని. కానీ అదే పనిగా వాళ్ళ మీదే మైండ్ పెట్టుకొని మనం చెయ్యం కదా. తయారు చేసేటప్పుడు బాబాతో మాట్లాడుతూ తయారు చేయాలి. బాబా, మీకోసం తయారు చేస్తున్నాం ప్రేమగా. మీ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారు చేయాలని తయారు చేస్తున్నాం. కానీ మేము నిమిత్త మాత్రం. తినిపించాల్సింది మీరు వాళ్ళకి. మీకు వాళ్ళకి సంబంధం. మీకోసం మేము తయారు చేస్తున్నాం. మీరు వాళ్ళకి తినిపించండి. ఇలా బాబా స్మృతిలోనే తయారు చేయండి, తినండి. చాలా బలం అనేది దొరుకుతుంది అటువంటి ఆహారం నుండి అని చెప్తున్నారు బాబా. बाबा की याद में रहने से तुम विश्व की बादशाही लेते हो. बाबा राय तो देते परंतु अभी किसकी बुद्धि में नहीं आता. బాబా స్మృతిలో ఉండడం వలన విశ్వ రాజ్యాధికారమే తీసుకోగలరు మీరు అని చెప్తున్నారు బాబా. బాబా సలహా అయితే ఇస్తున్నారు, కానీ ఎవరి బుద్ధిలోని కూర్చుంటే కదా బాబా ఇచ్చే సలహా. आगे चल हो सकते कहेंगे हम अपने हाथ से योगिक तो भोजन बनाते तो सबका कल्याण हो जाए. బాబా చెప్తూ ముందుకి అర్థమవుతుందేమో, నిజమే బాబా చెప్పింది. నా చేత్తో నేను యోగిక్తంగా వంట తయారు చేసుకుంటాను, నా చేత్తో నేను తయారు చేసి పెడితే అందరి కళ్యాణం జరుగుతుంది అని అర్థమవుతుంది రాను రాను అని చెప్తున్నారు బాబా. పాటించిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది భోజనం యొక్క మహత్వం. बाप बच्चों को हर प्रकार की मत देते हैं ना. त्रिमूर्ति चित्र सामने रखा हो, वर्षा शिव बाबा से लेना है, कुछ ना कुछ యుక్తి करते रहो. బాబా పిల్లలకు అన్ని రకాల మతం ఇస్తున్నారు కదా. త్రిమూర్తి చిత్రం ఎదురుగా ఉండాలి, వారసత్వం శివబాబా నుండి మీరు తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఏదో ఒక యుక్తి రచించుకోండి. ఇవి గుర్తు చేసుకోవడం, త్రిమూర్తి చిత్రం ఎదురుగా పెట్టుకోవడం, లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగా పెట్టుకోవడం, బాబా నుండి ఇలాంటి వారసత్వం తీసుకుంటున్నామని గుర్తు చేసుకోవడం, ఇదొక యుక్తి. बाबा अपना मिसाल देते. भक्ति मार्ग में हम नारायण के चित्र को बहुत प्यार करते थे. बस उनको याद करने से आंसू आ जाते थे, क्योंकि उस समय वैराग्य था. छोटेपन में वृत्ति वैराग्य की थी. ये है फिर बेहद की बातें. బ్రహ్మా బాబా తన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. భక్తి మార్గంలో నారాయణి యొక్క ఫోటో పెట్టుకొని చాలా ప్రేమ ఉండేదంట బాబాకి. అప్పుడు అసలు ఆ నారాయణి ఫోటో చూస్తూ కంట్లో ఆనంద బాష్పాలు వచ్చేసేవంట నారాయణని గుర్తు చేసుకుని, భక్తిలో ఉన్నప్పుడే. అప్పుడు చిన్న వయసులో నాకు చాలా వైరాగ్యం ఉండేది అని చెప్తున్నారు బాబా. ఇక్కడైతే అనంతమైన వైరాగ్యం యొక్క విషయం ఉంది. మీ బుద్ధిలో త్రిమూర్తి చిత్రం, లక్ష్మీనారాయణ చిత్రం చూస్తూ వారసత్వాన్ని గుర్తు తెచ్చుకోగానే ఆనంద బాష్పాలు వచ్చేయాలి మరి అని చెప్తున్నారు బాబా. फिर भी कहते हैं मन मना भव. योग में रहने से तुम तमो प्रधान से सतो प्रधान बनेंगे. याद में रहने का पूर्ण रखना है. అన్ని విషయాలు చెప్తూ బాబా మళ్ళీ ఏం చెప్తున్నారు, మన్ మనా భవ, ఆ స్మృతిలోనే ఉండండి. యోగంలో ఉండడం వల్లే మీరు సతప్రధానంగా తయారవుతారు. స్మృతిలో ఉండాలి నేను, స్మృతిలో ఉండాలి నేను, ఇదే చింత అనేది పెట్టుకోండి. శ్రీమత్ మిల్తీ బాప్ कहते याद करो मैं सृष्टि का रचयिता हूँ तो तुम भी नई दुनिया के मालिक बनेंगे ना, नहीं तो सजा भी खाएंगे और पद भी भ्रष्ट हो जाएगा. శ్రీమతం మనకు లభిస్తుంది. బాబానే జ్ఞాపకం చేయండి అని శివబాబా చెప్తున్నా. నేను సృష్టికి రచయితను కదా, మీరు కూడా కొత్త ప్రపంచానికి, కొత్త సృష్టికి మాలికలు అవుతారు కదా, లేకపోతే శిక్ష అనుభవించి కూడా వెళ్ళాలి, పదవి కూడా పోతుంది అని చెప్తున్నారు బాబా. मरने के पहले बच्चों को ये पूर्ण रखना है कि हम सतो प्रधान कैसे बने. बाप को याद तो जरूर करना. ये है बड़े से बड़ा पूर्ण. చనిపోయే లోపల పిల్లలకి ఇదే చింత ఉండాలి, సతోప్రధానంగా ఎలా తయారవ్వాలి నేను, దానికోసం ఎంత బాబాని జ్ఞాపకం చేయాలి, ఇదే చింత ఉండాలి. బాబాని అయితే తప్పనిసరి జ్ఞాపకం చేయాలి, దాంతోనే సతోప్రధానం అవుతాం. ఇదే అతి గొప్ప, అతి పెద్ద చింత పట్టి ఉండాలి మీకు. బాబాని నేను జ్ఞాపకం చేయాలి, సతోప్రధానంగా అయిపోవాలి అని. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, योगिक हो अपने हाथ से भोजन बनाना और खाना है. యోగిక్తంగా ఉంటూ తమ చేత్తో తాము వంట తయారు చేసుకోవాలి మరియు తినాలి. पवित्र दुनिया में जाने के लिए पवित्र भोजन
ఖానా హై ఉస్మే హీ బల్ హై. ఎందుకంటే పవిత్ర ప్రపంచంలో వెళ్ళడం కోసం పవిత్రమైన భోజనమే తినాలి, దానిలోనే బలము అనేది ఉంది. सेकंड पॉइंट, नया तन मन धन प्राप्त करने के लिए पुराना सब कुछ बाप पर वारी कर देना है. కొత్త తను మన ధనాల యొక్క ప్రాప్తి కోసం పాత అన్ని అన్నీ కూడా పాత వస్తువులన్నీ బాబా మీద అర్పించేయాలి. పాతదంతా బాబా మీద అర్పించేయాలి కొత్త తను మన ధనాలు పొందడం కోసం. इस शरीर सहित बाप पर पूरा पूरा कुर्बान जाना. ఈ శరీరంతో సైతంగా బాబా మీద పూర్తిగా బలి అయిపోవాలి. वरदान, अपने श्रेष्ठ व्यवहार द्वारा सर्व आत्माओं को सुख देने वाली महान आत्मा भव. తమ శ్రేష్ఠ వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖం ఇచ్చేటటువంటి మహాన్ ఆత్మగా కండి. తమ శ్రేష్ఠ వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖం ఇచ్చేటటువంటి మహాన్ ఆత్మగా కండి. जो महान आत्माएं होती हैं उनके हर व्यवहार से सर्व आत्माओं को सुख का दान मिलता है. ఎవరైతే మహాన్ ఆత్మగా ఉంటారో వారి వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖ యొక్క దానం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఓ సుఖ దేతే और సుఖ లేతే, వాళ్ళందరికీ సుఖం ఇస్తారు, సుఖం తీసుకుంటారు महान आत्मा అనేవారు. तो चेक करो कि महान आत्मा के हिसाब से सारे दिन में सबको सुख दिया, पुण्य का काम किया. కాబట్టి చెక్ చేసుకొని మహాన్ ఆత్మ నేను అనే లెక్కలో రోజు మొత్తంలో అందరికీ సుఖం ఇచ్చేనా, पुण्यम యొక్క కర్మ చేసేనా. पुण्य अर्थात किसको ऐसी चीज देना जिससे उस आत्मा से आशीर्वाद निकले. పుణ్యము అంటే ఎవరికైనా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు వెలువడేలా అలాంటి కర్మ మనం చెయ్యడం, అలాంటి వస్తువు ఎవరికైనా ఇవ్వడం. ఎలా అంటే ఎదుట ఆత్మ మనసు నుండి ఆశీర్వాదాలు రావాలి మన కోసం, అలాంటి వస్తువు ఏదైనా ఇవ్వడం, దీన్ని పుణ్యం చేయడము అంటారు. తో చెక్ కరో కి హర ఆత్మ సే ఆశీర్వాద్ మిల్ రహే. కాబట్టి చెక్ చేసుకోండి, ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు నాకు లభిస్తున్నాయి. किसी को भी दुख दिया व लिया तो नहीं, तब कहेंगे महान आत्मा. ఎవరికి కూడా దుఃఖం ఇవ్వడం తీసుకోవడం అనేది నేను చేయట్లేదు కదా అని చెక్ చేసుకోండి, అప్పుడే మహాన్ ఆత్మ అంటారు. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం తీసుకోవడం చేయట్లేదు కదా, చెక్ చేసుకోండి. సుఖం ఇవ్వాలి, పుణ్యకర్మే జరగాలి, అప్పుడే మహాన్ ఆత్మ అంటారు. స్లోగన్, करने के बाद सोचना ही पश्चाताप का रूप है. చేసేసాక ఆలోచించడమే పశ్చాత్తాపం యొక్క రూపం. करने के बाद सोचना ही पश्चाताप का रूप है. చేసేసాక ఆలోచించడాన్ని పశ్చాత్తాపం యొక్క రూపం అంటారు. ముందే ఆలోచించుకుంటే పశ్చాత్తాపం పడే అవసరం రాదు, చేసేసాక ఆలోచిస్తే పశ్చాత్తాప రూపం అంటారు దాన్ని. చేసేసాక ఆలోచిస్తున్నారు, అది కూడా కొంత నయమే. చేసే కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు, చెప్పేక కూడా వాళ్ళలో మార్పు రాదు. చేయకముందు ఆలోచిస్తే ఇంకా చాలా 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 మంచిది, పశ్చాత్తాపం అనేది ఉండదు, సఫలత వైపు వెళ్ళిపోతాం. చేసేకైనా ఆలోచన వచ్చింది అంటే పశ్చాత్తాపం యొక్క రూపం అది అయినప్పటికీ కొంత అంటే మార్పు మనలో వచ్చే అవకాశం ఉంది, చేసేకైనా ఆలోచించాము అంటే. కానీ చేసేకి కూడా ఆలోచన ఉండదు, వాళ్ళకి ఆలోచన ఉండదు, మనం చెప్తే కూడా ఆలోచన ఉండదు అంటే అది ఇంకా పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు వాళ్ళలో. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, యోగ బలంతోనే రావణ్ణి మీద విజయం పొందాలి. దేవతలు అవడం అంటే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఇక్కడ యోగ బలం గొప్పది అన్నమాట. దీంతో మీరు పైకి కూడా ఎక్కే కళల్లో కూడా వెళ్ళిపోతారు, రావణ్ణి మీద విజయం పొందుతారు. యోగ బలం లేకపోతే కింద పడిపోతారు. అసలు మెట్లు దిగడానికి 84 మెట్లు 2500 సంవత్సరాలు దిగడానికి పట్టేస్తుంది, ఎక్కడానికి కొన్ని సంవత్సరాలను ఎక్కేస్తున్నారంటే దానికి ఆధారం యోగ బలమే అని చెప్తున్నారు బాబా. పిల్లలందరూ శ్రీమతం మీద ఒకేలాగా నడవకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు ఏ రూపంలో బాబాను గుర్తించారో ఎంత లెవెల్లో అంతవరకే శ్రీమతము నియమము మర్యాద మీద నడవగలుగుతున్నారు. నడవలేకపోతున్నారంటే పూర్తిగా బాబాని గుర్తుపట్టలేదనే అర్థము అని చెప్తున్నారు బాబా. నంబర్ వారీగానే గుర్తించారు బాబాను. మాయా శత్రువు ఆపేస్తూ ఉంటుందట శ్రీమతం మీద నడవడం నుండి. మధ్య మధ్యలో మన్మత మీద నడుస్తారు,
శ్రీమతాన్ని వదిలేసి. బాబా చెప్తున్నారు, పిల్లలు అంటారు మాయ తుఫాన్లు వచ్చేస్తున్నాయి, మీ స్మృతి మరపించేస్తుంది. బాబా చెప్తున్నారు, ఈ తుఫాన్లు వస్తాయి కానీ భయపడకండి, మీరు బాగా మీ పురుషార్థాన్ని జోరు వదలకుండా చేసుకుంటూ వెళ్ళండి, ఆఖరికి మాయ ఒకరోజు అలసిపోతుంది మీ నుండి అని చెప్తున్నారు బాబా. ఇది యుద్ధ మైదానంలో ఉన్నారు, మరి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పెట్టుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి, స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు భోజనం యొక్క మహత్వం చెప్తున్నారు. యోగయుక్తంగా మీ చేతితో మీరు వంట తయారు చేసుకొని తింటే చాలా బలం ఉంటుంది దానిలో అని చెప్తున్నారు బాబా. పవిత్ర భోజనం, బాబా స్మృతిలో ఉంటూ, పతివ్రత స్త్రీ ఎలాగైతే పతి స్మృతిలో ఉంటుందో అలా బాబా స్మృతిలో ఉంటూ మనం వంట చేస్తే అది పవిత్ర భోజనం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. పవిత్ర ప్రపంచంలో వెళ్ళే శక్తి మనకు దొరుకుతుంది. ఇక్కడ మన పాత తనుమనధనాలు బాబా సేవలో అర్పిస్తే మనకి కొత్త తనుమనధనాలు సతీగంలో దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. తమ శ్రేష్టమైన వ్యవహారంతో అందరికీ సుఖం ఇచ్చేటటువంటి మహానాత్మగా కండి. మహానాత్మ అంటేనే సుఖం ఇచ్చేవారు, ఎదుట ఆత్మల నుండి ఆశీర్వాదాలు తీసుకునేవారు. అందుకని చెక్ చేసుకోండి, రోజు మొత్తంలో సుఖం ఇస్తున్నామా, ఎవరి ఆశీర్వాదాలైనా దొరుకుతున్నాయా అని. శ్లోకంలో ఏం చెప్తున్నారు బాబా, చేసిన తర్వాత ఆలోచించడాన్ని పశ్చాత్తాపరూపం అంటారు. అందుకని చేయకముందే ఆలోచించి సరిగా కర్మ ఉంచుకునేలాగా చూసుకోవాలి అన్నమాట. అచ్చా, ఓం శాంతి. देते चलो तुम सबको दुआएं, जीवन का है बस सार यही। देते चलो तुम सबको दुआएं, जीवन का है बस सार यही। जितना दिया है फुटता नहीं, एक खजाना है सागर समान बहे। वरदानी है जीवन तुम्हारा, तुमको पूजे सदा जग सारा। प्यारे प्रभु का प्यार यही है, सबसे बड़ा उपहार यही। ओ प्यारे प्रभु का प्यार यही है, सबसे बड़ा उपहार